అలాగే జగనన్న గారు చాలా మందికి ఆడపిల్లల్లాగా అందరిని ఆదరించారు. అలాగే కృతజ్ఞతలు తెలుపుతూ మన పిల్లలకి భవిష్యత్తుగా అన్నింటిలో కూడా విజయంగానే అందించారు. అలాగే మన పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అందించారు. చాలా కృతజ్ఞతలు అన్న జగనన్న. జై జగన్. రావాలని మళ్ళీ కోరుకుంటున్నానన్న. వాళ్ళు చనిపోయారు. ఇక్కడికి ఏ దిక్కు లేకుండా వచ్చానండి కోమటిపల్లి. అలాంటి నన్ను జగనన్న గారు మొదట్లో ఏమైతే ఇచ్చారో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మీరున్నానమ్మా అని ఏ మాట అయితే ఇచ్చారో నాకు ఆ మాట అలాగ నిర్వర్తించారండి. ఎలాగంటే నా బిడ్డలు స్కూల్లో జాయిన్ చేశాను, ఎలాగైనా చదివించుకోవాలా అనుకున్నాను. అలాంటి బిడ్డలకి జగనన్న నీకు తోడున్నానమ్మా, నేను నీకు చూడన్నానని మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా నాకు జగనన్న అమ్మఒడి 3 సార్లు అందిందండి. అలాగే 3 సార్లు నేను దాని ద్వారా ఎన్నో అభివృద్ధులు చేసుకున్నాను. అలాగే నాకు ఇల్లు లేదు దేవుడు అనుకునే లోపు మళ్ళీ జగనన్న ఏ తల్లికి ఏ చెల్లికి ఇల్లు లేదు, అలాంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తాను అని ప్రకటించారు. ఇల్లు కూడా వచ్చిందండి. నాకు ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టుకోవడానికి నాకు ఎన్ని రకాల సాయం కూడా వచ్చిందండి. నేను అలాంటి అన్నని నా సొంత తోబుట్టి అన్నలు కూడా అలా చేయరండి. మీరు ఎలా కొంటున్నారు, ఏం చేస్తున్నారు. అలాగే నా పెన్షన్ కూడా ఇక్కడికి వచ్చినాక నా పెన్షన్ కూడా అందుతుందండి. నా ఇంటికి వచ్చి తెల్లవారి జరిగి ఎవరైనా అలాగ తట్టి అమ్మా ఇదిగో నీకు పెన్షన్ వచ్చింది, నువ్వు పెన్షన్ తీసుకోమా అని జగనన్న ప్రతి ఆ అభివృద్ధి ద్వారా నేను అభివృద్ధి చెందానండి. ఏ దిక్కు లేదండి. నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు. నాకు జగనన్నే అన్న, నాన్న, అక్క, చెల్లి అన్ని రకాలుగా ఆయన నాకు తోడుగా నడిపి మాకు ఇంటి స్థలం వచ్చింది సార్. దానికి మేము చాలా సంతోషం. మా సొంత ఇంటి కళ నెరవేర్చింది అయితే జగన్ గారే. ఇప్పటి రోజుల్లో ఇంటికి రెంట కట్టుకోవడం ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. దాన్ని నేను 7-8 సంవత్సరాల్లో ఫేస్ చేస్తున్నాను. అది జగనన్న వల్లే నా సొంత ఇంటి కళ అనేది నెరవేరింది. అలాగే నా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, బాగానే చదివించుకుంటున్నాను. ప్రస్తుతం మేము జగనన్న దయ వల్ల గౌరవంగా సమాజంలో తలెత్తుకొని హాయిగా బతుకుతున్నాం. జగనన్న విజయం అనేది మనందరి చేతుల్లోనే ఉంది. మళ్ళీ జగనన్నే గెలిపించుకోవాలి. అదంతా మన బాధ్యత. దయచేసి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారి దయ వల్లే ఇంకా ఈ పట్టాలు రావడం అని కాదు, ఏ విషయమైనా కూడా ఆయన మాటలు ఏంటే సహాయం లేదే ఏది జరగదు. అదంతా ఎమ్మెల్యే గారి సహాయం, అతని మంచి మనసు వల్ల ఇవన్నీ జరిగాయి. మళ్ళీ జగన్ గారే సీఎం రావాలంటే అది మన చేతిలోనే ఉంది. దయచేసి ఇదంతా మనసులో పెట్టుకొని జగన్ గారిని గెలిపిస్తామని కోరుకుంటారు.